ఇరాన్ ఇజ్రాయెల్ యుద్ధంలో కీలకమైన పరిణామం చోటు చేసుకుంది. సౌత్ పార్స్ గ్యాస్ ఫీల్డ్ పైన ఎప్పుడైతే ఇజ్రాయెల్ దాడి చేసిందో, ఇరాన్లో ఉన్నటువంటి గ్యాస్ ఫీల్డ్ పూర్తిగా కుప్పకూలిపోయిందో, చాలా తీవ్రమైన నష్టం వాటిల్లిందో, 90% ఇరాన్ దేశంలో సప్లై అయ్యేటువంటి ఈ గ్యాస్ ఫీల్డ్ కుప్పకూలిపోయిందో, ఆ తర్వాత ప్రతీకార చర్యలో భాగంగా ఇరాన్ ఖతార్ దోహాలో ఉన్నటువంటి రస్ లఫాన్ అనేటువంటి ఆ గ్యాస్ ఫీల్డ్ పైన దాడి చేసింది. సో ఇది ప్రతీకార దాడి. దీంతో ఇటు ఇరువైపులా నష్టం వాటిల్లింది. సౌత్ పార్స్ గ్యాస్ ఫీల్డ్ను కోల్పోయి ఇరాన్లో నష్టం వాటిల్లింది. ఇటువైపు దోహాలో కూడా రస్ లఫాన్ అనేటువంటి ఆ గ్యాస్ ఫీల్డ్ కుప్పకూలిపోయి గల్ఫ్ కంట్రీస్లో కూడా తీవ్రమైన నష్టం వాటిల్లింది. దాని ద్వారా 20% ప్రపంచ దేశాల్లోకెల్లా గ్యాస్ సప్లై వాళ్ళు చేస్తూ ఉన్నారు. ఇప్పుడు ఈ విషయం పైన ట్రంప్ కొంత ఆగ్రహానికి గురయ్యారంట. నెతన్యాహు పైన ట్రంప్ వార్నింగ్ ఇచ్చారంట. ట్రంప్ వార్నింగ్తో ఇజ్రాయెల్ వెనక్కి తగ్గినట్టు తెలుస్తోంది. ఇరాన్ గ్యాస్ ఫీల్డ్పై దాడులు ఆపేస్తామని ప్రకటించిందట ఈ ఇజ్రాయెల్. సో ఒక సౌత్ పార్సే కాదు, ఇంకా చాలా గ్యాస్ ఫీల్డ్స్ ఉన్నాయి ఇరాన్లో, ఆయిల్ ట్యాంకర్స్ ఉన్నాయి. నువ్వు వాటిపై దాడి చేయడం వల్ల వాళ్ళు వచ్చి మళ్ళీ ఇటు గల్ఫ్ కంట్రీస్పై దాడి చేస్తున్నారు. సో మనల్ని ఎదుర్కోలేక గల్ఫ్ కంట్రీస్పై దాడి జరుగుతుంటే గల్ఫ్ కంట్రీస్ నుంచి ప్రపంచ దేశాలకు వెళ్ళేటువంటి ఆయిల్ కానీ గ్యాస్ కానీ సప్లై ఆగిపోతుంది. గల్ఫ్ కంట్రీ వాళ్ళు వచ్చి నా మీద ఏడుస్తున్నారు, నా మీద ఆగ్రహానికి గురవుతున్నారు. కాబట్టి నువ్వు అనవసరంగా ఇప్పుడు ఇరాన్పై దాడి చేయకు. ఆడ గ్యాస్ కంపెనీస్ కానీ అటువంటి ఇంకేదో ఇన్ఫ్రాస్ట్రక్చర్ బిల్డింగ్స్పై అటాక్ చేయకు. మన టార్గెట్ అలా ముస్తబా ఖమేనీ మాత్రమే. మొదటి నుంచి ట్రంప్ చెప్తోంది అదే, ముస్తబా ఖమేనీ మాత్రమే మన టార్గెట్. అక్కడ ఉన్నటువంటి గవర్నమెంట్ బిల్డింగ్స్ పైన ముస్తబా ఖమేనీ, అలీ ఖమేనీ ఆల్రెడీ చనిపోయారు కాబట్టి ముస్తబా ఖమేనీ ఎక్కడున్నారో ఆయనను కనుగొని ఆయనను పేల్ చేయడం, ఆయనను కాల్ చేయడం లేదా హతమార్చడం మూలంగా మనకు సంబంధించిన వ్యక్తుల్ని అక్కడ అధికారంలోకి తీసుకురావడం తప్ప మనం డైరెక్ట్గా పబ్లిక్తో యుద్ధం చేయడం లేదు. పబ్లిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ పైన అక్కడి హ్యాండిల్స్ పైన మీరు అటాక్ చేయకండి అన్నట్టుగా ట్రంప్ చెప్తున్నారట. సో అంతా అయ్యాక, జరగాల్సిన నష్టం జరిగిన తర్వాత, కోల్పోవాల్సిందంతా కోల్పోయిన తర్వాత ఇప్పుడు ట్రంప్ ఈ మాత్రమే వెనక్కి తగ్గడం గల కారణం ఏంటి? ఇప్పుడు నెతన్యాహుకైనా వార్నింగ్ ఇవ్వడం గల కారణం ఏంటి అంటే ట్రంప్ వెనుకున్నాడనేటువంటి ధైర్యంతోనే ఇక్కడ గల్ఫ్ కంట్రీస్ అన్నీ కూడా కొంత బిహేవ్ చేస్తున్నాయి. వెనుకున్నాడని ధైర్యం అనేం కాదు, బట్ కొంత మ్యూచువల్ రిలేషన్షిప్లో ఉన్నారు. వాళ్ళంతా ఫ్రెండ్లీగా వెళ్ళిపోవడము, గ్యాస్ కానీ లేకపోతే ఆయిల్ రిజర్వ్స్ కానీ, ఏకంగా మొన్న మధ్య ఖతార్ కూడా, బహుశా ఖతార్ ఆర్ సౌదీ, ఐ డోంట్ ఎగ్జాక్ట్లీ రిమెంబర్, డొనాల్డ్ ట్రంప్కి ఒక భారీ విమానాన్ని గిఫ్ట్ ఇచ్చారు. మరి ఆ స్థాయిలో రిలేషన్షిప్లో వెళ్తున్న వారు సడన్గా అమెరికా ఇజ్రాయెల్ కారణంగానే ఇరాన్ మాపై దాడి చేస్తున్న వాళ్ళు డెఫినెట్గా రిటిలియేషన్ చేస్తారు కదా, తిడతారు కదా, బెదిరిస్తారు కదా, అవమానిస్తారు కదా. సో ఇప్పుడు ఇవన్నీ కూడా ట్రంప్ ఎదురవుతున్నాయి. గల్ఫ్ కంట్రీస్ మొత్తం ఇప్పుడు ట్రంప్కి వార్నింగ్ ఇస్తున్నాయి. నువ్వు చేయడం మూలంగా అనవసరంగా మేము నష్టపోతున్నాం, మా బిల్డింగ్స్ కుప్పకూలిపోతున్నాయి, మా గ్యాస్ ఫీల్డ్స్ కుప్పకూలిపోతున్నాయి, మా ఆయిల్ ట్యాంకర్స్ కుప్పకూలిపోతున్నాయి, చాలా పెద్ద మొత్తంలో నష్టం వాటిల్లుతుంది మాకు నువ్వు చేయడం కారణంగానే, కేవలం బికాస్ ఆఫ్ యూ, నువ్వు చేసేటువంటి పని వల్లే మేమంతా ఇంత స్థాయి నష్టపోతున్నామని చెప్పి గల్ఫ్ కంట్రీస్ అని కూడా ట్రంప్ని ఒక్కసారిగా ఏకిపరేస్తారు కల్లా ట్రంప్కి ఏం చేయాలో అర్థం కాలేదు. అందుకే ఇజ్రాయెల్కి చెప్తున్నాడు, సరే నేను దాడి చేయను, ఇక్కడ డైరెక్ట్గా ఇరాన్ పైన డైరెక్ట్గా వెళ్ళి అక్కడ ఇన్ఫ్రాస్ట్రక్చర్ని దెబ్బతీయను, అక్కడ గ్యాస్ ఫీల్డ్స్ని కుప్పగూల్చను, అక్కడ ఉన్నటువంటి ఆయిల్ ట్యాంకర్స్ నేను పేల్చను. అలా జరిగితే రివర్స్లో వాళ్ళు ఏం చేస్తున్నారు? ఇరాన్ నుంచి ఖతార్ కానీ, కువైట్ కానీ, సౌదీ కానీ, యుఏఈ కానీ ఈ ప్రాంతాలపైన ఇరాన్ కూడా దాడి చేస్తోంది. సో మ్యూచువల్ నష్టం ఉంది. సో మ్యూచువల్గా నష్టపోతున్నారు. అటువైపు గల్ఫ్ కంట్రీస్ ట్రంప్ను బెదిరిస్తున్నాయి, నువ్వు చేయడం మూలంగానే మేము అంతా ఇలా అయిపోతున్నాం అని చెప్పి. గల్ఫ్ కంట్రీస్ డెఫినెట్గా ట్రంప్ కావాలి. అక్కడ ఉన్న ఫైనాన్షియల్ ఆస్పెక్ట్స్ కానీ, అక్కడ ఉన్నటువంటి అద్భుతమైన రిజర్వ్స్ కానీ, ఇవన్నిటితో ఆ మ్యూచువల్ సహకారం కావాలి ట్రంప్కి. సో కాబట్టి ఏం చేస్తున్నాడు ఇజ్రాయెల్, నువ్వు వాళ్ళ మీద దాడి చేయకు, నువ్వు ఇరాన్ పైన గ్యాస్ ఫీల్డ్స్ పైన పేల్చేస్తూ ఉంటే వాడు వచ్చి మళ్ళీ ఖతార్లో పేల్చేసిండు, నువ్వు వెళ్ళి ట్యాంకర్లో పేలుస్తుంటే వాడు వచ్చి మళ్ళీ దుబాయ్లో ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ని ధ్వంసం చేస్తున్నాడు, అటువైపు ఇంకో దగ్గర బగ్దాద్ ఎయిర్పోర్ట్లో ఇరాక్లో. సో ఇవన్నీ జరుగుతున్నాయి కాబట్టి నువ్వు కాస్త సైలెంట్ అయిపోమని చెప్పి నెతన్యాహుకి వార్నింగ్ ఇచ్చారంట. సో రీసెంట్ టైమ్స్లో యుద్ధం పరిణామాలు జరుగుతున్న తరంలో ట్రంప్ మాట్లాడుకొచ్చారు. ఆయన ఏం మాట్లాడారో చూద్దాం. Coordinated, but yeah, I did. I told him don't do that, and he won't do that. We didn't discuss. You know, we do. We're independent. We get along great. It's coordinated, but on occasion he'll do something, and if I don't like it, and so we're not doing that anymore. Yeah, I did. Well, I'll say two things. Fact number one, Israel acted alone against the Slawia gas compound. Fact number two, President Trump asked us to hold off on future attacks, and we're holding out. Well, I'll say two things. Fact number one. సో అటు నెతన్యాహు కూడా చెప్తున్న మాట ఏంటంటే, ట్రంప్కి అసలు మేము ఇరాన్లో ఉన్నటువంటి సౌత్ పార్స్ గ్యాస్ ఫీల్డ్పై దాడి చేస్తామన్న విషయం తెలీదు.
మేము చెప్పలేదు ఈ విషయాన్ని. ఇరాన్ గ్యాస్ ఫీల్డ్ పైన దాడి విషయము ఆయనకి తెలియదు అన్నట్టుగా నెతన్యాహు కూడా అంటున్నారంట. ఇజ్రాయెల్ ఒంటరిగానే ఈ నిర్ణయం తీసుకుంది అని నెతన్యాహు అంటున్నారు. ఖతార్ కూడా ఈ దాడిలో ఎటువంటి సంబంధం లేదు, ఖతార్ కూడా తెలియదు. సో ఇజ్రాయెల్ దాడులకి ప్రతీకారంగా ఖతార్ ఎల్ఎన్జీ పైన ఇప్పుడు ఇరాన్ దాడి చేసింది, మిసైల్ వర్షం కురిపించింది. ఆ ఎల్ఎన్జీ గ్యాస్ ఫీల్డ్ మొత్తం కూడా పూర్తిగా కుప్పకూలిపోయింది. సో మన భారతదేశం కూడా అదే ఎల్ఎన్జీ ఖతార్ ఉన్నటువంటి రస్లాఫాన్ అనేటువంటి ఆ ప్రాంతం దగ్గర నుంచే, అదే గ్యాస్ ఫీల్డ్ దగ్గర నుంచి మనం 27% ఇంపోర్ట్ చేసుకుంటున్నాం. మన భారతదేశానికి వచ్చేటువంటి 100%లో 27% మనం కేవలం ఆ రస్లాఫాన్ దగ్గర తీసుకొస్తున్నాం. అంటే ఏ స్థాయిలో ప్రపంచ దేశాలు యుద్ధం కారణంగా ఇబ్బంది పడుతున్నారు అర్థం చేసుకోండి. సో ఇప్పుడే డొనాల్డ్ ట్రంప్ ఏమంటున్నారంటే, నువ్వు చేయడం మూలంగా, అంటే నెతన్యాహు చేయడం మూలంగా నువ్వు అక్కడ అటువైపు నుంచి ఇన్ఫ్రాస్ట్రక్చర్ దెబ్బ కొడుతుంటే వాళ్ళు వచ్చి గల్ఫ్ కంట్రీస్పై అటాక్ చేస్తున్నారు. సో ఈ అటాక్లో భాగంగా మ్యూచువల్గా డిస్టర్బెన్స్ ఉంది, అంతా ఇబ్బంది పడుతున్నావు. సో నువ్వు కొంత అటువంటి విషయం పైన ఇంకోసారి దాడి చేయకు, అటువంటి ఫ్యాక్టరీస్పై దాడి చేయకు అనే విషయాన్ని డొనాల్డ్ ట్రంప్ హెచ్చరించడంతో నెతన్యాహు కూడా యాక్సెప్ట్ చేశారు. ఇకపై గ్యాస్ ఫ్యాక్టరీలు కోల్పోవాల్సినంతా కోల్పోయి, నష్టం జరగాల్సినంత జరిగిపోయి, అంతా చేతులు కాలిపోయిన తర్వాత ఇప్పుడు ఆకులు పట్టుకున్నట్టుగా డొనాల్డ్ ట్రంప్ వచ్చి వద్దని చెప్పి వారిస్తున్నాడంట. సో గ్యాస్ ఫీల్డ్స్ పై ఇకపై దాడి చేయమని నెతన్యాహు కూడా ఎంకరించారు. సో ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే ఇక్కడ ఈ 2 గ్యాస్ ఫీల్డ్స్ చాలా ఇంపార్టెంట్. ఇరాన్ దేశానికి 90% సప్లై అయ్యేటువంటి సౌత్ పార్స్ గ్యాస్ ఫీల్డ్ కుప్పకూలిపోయింది. ఇటు ఖతార్ దోహా రస్లాఫాన్ అనేటువంటి ప్రాంతం నుంచి ప్రపంచ దేశాల్లోకి 20% సప్లై అయ్యేటువంటి ఆ ఎల్ఎన్జీ గ్యాస్ ఫీల్డ్ కూడా పూర్తిగా కుప్పకూలిపోయింది. ఇప్పుడే అసలు ట్విస్ట్ నెలకొంది ఏంటంటే, డొనాల్డ్ ట్రంప్ మ్యూచువల్గా డిస్టర్బెన్స్ ఉంది కాబట్టి మనం దాడి ఆపేయాలి అని చెప్పనుంటున్నాడు. కానీ జరగాల్సిన నష్టం జరిగిపోయింది. భారతదేశం కేవలం ఒక భారతదేశం మాత్రమే 27%గా ఖతార్ నుంచి తీసుకొస్తుంది. సో ఖతార్ ఎక్స్పోర్ట్ చేసే 100%లో 27% ఇండియాకే వస్తుంది. సో అటువైపు నుంచి చైనాకు వెళ్తుంది, జపాన్కి వెళ్తుంది, నార్త్ కొరియాకి వెళ్తుంది, రష్యాకు వెళ్తుంది. ఈ దేశాలు కూడా అక్కడ నుంచి సప్లై చేస్తూ ఉన్నాయి, అక్కడ నుంచి తీసుకుంటూ ఉన్నాయి. సో ప్రస్తుతం ఆ రస్లాఫాన్ అనేది పేలిపోవడంతో దోహా గల్ఫ్ కంట్రీస్ మొత్తం కూడా తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. సో డొనాల్డ్ ట్రంప్కి కొంత హెచ్చరికలు జారీ చేసావన్నీ కూడా మీరు చేయడం మూలంగా అనవసరంగా మేము బిగ్గెస్ట్ లాస్ని ఎదుర్కొంటున్నామని చెప్పి వాళ్ళు వార్నింగ్ ఇవ్వడంతో ఆ వార్నింగ్ కాస్త డొనాల్డ్ ట్రంప్ నుంచి మళ్ళీ నెతన్యాహుకు వెళ్ళింది. ఇప్పుడు కొంత గ్యాస్ ఫీల్డ్స్ పైన మేము దాడి చేయమనేటువంటి ఒక మాట నెతన్యాహు చెప్పుకొచ్చారు. ఏదేం జరిగినా గ్యాస్ కొరత మాత్రం చాలా తీవ్రంగా ఏర్పడే అవకాశం ఉంది. భారతదేశంలో కూడా దాని ఇంపాక్ట్ చాలా తీవ్రమైనటువంటి పరిణామాలు చూపించబోతోంది. గ్యాస్ ఒక పసిడి ధరలా మారే అవకాశం కూడా కనబడుతోంది. సో ఇప్పటికే గ్యాస్ కొరతతో ఇబ్బంది పడుతున్న భారతదేశం మరింతగా ఈ ఇబ్బందులు ఎక్కువయ్యే అవకాశాలు ఉన్నాయి. సో సుమారుగా 5 సంవత్సరాల పాటుగా గ్యాస్ మళ్ళీ తిరిగి పునరుస్థానానికి చేరుకోవాలి, అదే స్థాయిలో మనకి ఎఫిషియన్సీగా ఉండాలనుకుంటే కనుక సుమారుగా 5 ఏళ్ళు పట్టే అవకాశం ఉంది. 5 ఏళ్ల వరకు ఇదే రకమైన చిన్న చితక సమస్యలు ఎదుర్కోక తప్పదు అనేది అటు దోహా రస్లాఫాన్ నుంచి వస్తున్న హెచ్చరిక.